బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యుక్రెయిన్ పై రష్యా రగిలిపోతోంది. ఏ క్షణమైనా ప్రతీకార దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం వస్తోంది. అణు బాంబులు సిద్ధం చేస్తున్నట్టుగా ప్రకటన కూడా వచ్చింది. అణుదాడికి రష్యా రెడీ అయిపోయిందా? రష్యా బలగాలు అణుదాడికి చేయడానికి సిద్ధమయ్యాయా? రష్యా దగ్గర ప్రస్తుతం 5580 అణువాయుధాలు సిద్ధంగా ఉన్నాయి. 1718 క్షిపణులు రెడీగా ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద అణుదేశం రష్యాగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక యుక్రెయిన్ ఈ రాత్రికి కాళరాత్రి చూడబోతోందా? ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. యుక్రెయిన్ ఏ విధంగా వ్యూహాత్మకంగా రష్యా మీద దాడులు చేసిందో మనం చూసాం. పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడి చేసినటువంటి పరిస్థితి. రష్యా భూభాగంలోకి 6000 కిలోమీటర్లు లోపలికి చొచ్చుకొని పోయి ఏ విధంగా దాడి చేసిందో మనం చూసాం. 41 రష్యాకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు, వైమానిక విమానాలు పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. సో అటువైపు నుంచి కూడా రష్యా పెద్ద ఎత్తున దాడి చేసింది. ఈ రాత్రికి మరిన్ని దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరింత వ్యూహాత్మకంగా ఇక యుక్రెయిన్కి కాళరాత్రి కనిపించే పరిస్థితే ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. రష్యా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో అట్టుడికిపోతున్నటువంటి పరిస్థితి. పూర్తి సమాచారం దీని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి న్యూస్ ఎడిటర్ తిరుమల్ లైవ్లో జాయిన్ అయ్యారు. తిరుమల్, యుక్రెయిన్ మీద రష్యా ప్రతీకార దాడులు చేయడానికి తీవ్రంగా రగిలిపోతున్న సమాచారం మనకొస్తుంది. ఈ రాత్రి ఏ క్షణమైనా సరే, అవసరమైతే అణుబాంబులు వేసైనా సరే చాలా తీవ్రంగా ప్రతీకారం తీర్చుకోవాలంటూ యోచనలో ఉన్నట్టుగా సమాచారం వస్తోంది. ఏంటి డీటెయిల్స్? వలి ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి. మే 16వ తేదీన ఉక్రెయిన్కి రష్యాకి మధ్య తొలిసారి శాంతి చర్చలు జరిగాయి. మే 16వ తేదీన జరిగిన శాంతి చర్చలో ఒక ఒప్పందం ఏంటంటే ఇరు దేశాలు ఎవరైతే సైనికుల్ని బందీలుగా పట్టుకున్నారో వాళ్ళని ఎక్స్చేంజ్ చేసుకోవాలి, వాళ్ళని ఫ్రీడమ్ చేసుకోవాలి అనేది ఆ ఒప్పందంలో కుదిరిన ఆ రోజు జరిగిన ఒప్పందం. కానీ ఇవాళ జూన్ 2వ తేదీ ఇవాళ ఇస్తాంబుల్లో రెండో దఫా చర్చలు ఉన్నాయి. రెండో దఫా చర్చలకు ఒక రోజు ముందే, అంటే జూన్ 2న రెండో దఫా చర్చలు ఉంటే జూన్ 1వ తేదీన ఉక్రెయిన్ రష్యా పైన మెరుపు దాడి చేసింది. ఈ దాడి ఆధునిక యుద్ధ నైపుణ్యాల్లో ఇది అత్యంత పెద్ద దాడి, మోడర్న్ వార్ ఫైట్స్లో. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన కొన్ని మెరుపు దాడుల్లో చూస్తే ఈ ఉక్రెయిన్ చేసిన ఈ దాడి ఎవరు ఊహించండి. రష్యా చాలా స్పష్టంగా చెప్తుంది, ఉగ్రవాదుల్లాగా దాడి చేసింది ఉక్రెయిన్, ఉగ్రవాద దాడి కిందనే తీసుకుంటున్నాం మేమని చెప్పింది. ఇక్కడ జెలెన్స్కీని ఎవరైతే ఉన్నారో ఉక్రెయిన్ అధ్యక్షుడు, ఆయన ఇది గొప్ప దాడి, ప్రపంచంలో ఎవరు ఊహించనంత గొప్ప దాడి అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. మొత్తానికి ఈ మాటల మధ్య కొంత కాదు తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. రష్యా ఎట్టి పరిస్థితుల్లోనూ అణుదాడి చేయాల్సిందే ఉక్రెయిన్ పైన అంటూ రష్యా ప్రజలు సోషల్ మీడియాలో చూస్తుంటే చాలా స్పష్టంగా కోరుకుంటున్నారు. మనం ఆపరేషన్ సింధు టైంలో ఎలా అయితే రగిలిపోయామో ఇప్పుడు రష్యాలో అటువంటి సిచ్యువేషన్. ఈసారి జనం ఇన్వాల్వ్ అయ్యారు. ఒక దశలో జనం ఎందుకు ఈ రక్తపాతం అని మాట్లాడారు. రష్యా ప్రజలు కూడా ఈ రక్తపాతం అవసరమా, ఉక్రెయిన్ ఇంత హింస పెట్టాల్సిన అవసరం ఉందా, 4 ఏళ్లుగా జరుగుతుంది యుద్ధం. అటువంటి జనం ఇవాళ రష్యా పైన జరిగిన దాడిని తట్టుకోలేకపోతున్నారు. 2 వైమానిక శిబిరాలపైన, 2 ఎయిర్ బేస్లపైన వాళ్ళ దగ్గర ఉన్న బాంబర్స్ మొత్తం దాదాపు 150 బాంబర్స్ ఉన్నాయి, వ్యూహాత్మకమైన బాంబర్స్ ఉన్నాయి. ఆ 150 బాంబర్స్ దాదాపు 41 బాంబర్స్ నిన్న రాత్రి పేలిపోయాయి. చాలా తెలివిగా ఉక్రెయిన్ ఎవ్వరూ అంచనా వేయని విధంగా గతంలో ఇజ్రాయెల్ ఎట్లయితే దాడి చేసిందో, పేజర్లను ఆధారంగా చేసుకొని ఇజ్రాయెల్ ఎటువంటి దాడి చేసిందో అటువంటి దాడి, అంతకంటే వ్యూహాత్మకమైన దాడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 6000 కిలోమీటర్ల దూరంలో ఇంటెలిజెన్స్ ఏమన్నా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ఎందుకంటే చాలా స్పష్టంగా ఆధునిక టెక్నాలజీని యూజ్ చేయడంలో కావచ్చు, ఎప్పటికప్పుడు కాసుకుని కూర్చోవడంలో రష్యా ఎప్పటికీ ముందుంటుంది. కానీ యుక్రెయిన్ ఇంత పెద్ద ఎత్తున స్మగుల్ గూడ్స్ తరహాలో డ్రోన్లను పంపించి రష్యాలో ఉన్నటువంటి డ్రైవర్లనే ఉపయోగించి పెద్ద ఎత్తున వాటిని 6000 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకుపోయి వచ్చే వరకు ఎందుకు పసిగట్టలేకపోయింది? ఏం చెప్తారు దీని గురించి? స్పష్టంగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కనిపిస్తోంది. రష్యా కూడా అదే ఇప్పుడు ఏదైతే పోస్ట్ మార్టం చేస్తుందో పోస్ట్ మార్టంలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రష్యన్ ఇంటెలిజెన్స్ పూర్తిగా ఫెయిల్ అయింది. ఒకసారి రష్యా వెబ్సైట్స్ కానీ లేకపోతే ప్రపంచ మీడియా సంస్థలు రాస్తున్న కొన్ని వార్తల్ని చూస్తుంటే రష్యన్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో ఆఫీస్ పక్కనే ఉక్రెయిన్ ఒక గూఢాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఆ గూఢాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకొని రష్యన్ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఎలా పనిచేస్తున్నాయి, వాళ్ళకు వస్తున్న సమాచారం అంత సేకరిస్తూ చాలా తెలివిగా, మామూలు ప్లాన్ కాదు ఇది, ఒక రేంజ్ ప్లాన్ అనమాట, చాలా తెలివిగా. ఎట్లా అంటే ఉక్రెయిన్ నుంచి
వీళ్ళు తయారు చేసిన డ్రోన్లని, బాంబర్ డ్రోన్లని ముందుగానే స్మగ్లింగ్ చేశారు రష్యాకి స్మగ్లింగ్ చేసి పంపించారు 117 డ్రోన్లని. వాటిని ఒక చెక్క బాక్సులో పెట్టి ఓ లారీలు ఉంటాయి కదా, 2 లారీలను ఫిక్స్ చేసి అందులో కంటైనర్లలో పెట్టేసి ఏం చేశారంటే వాటికి రిమోట్ కంట్రోల్ ఫిక్స్ చేశారు. ఎప్పుడు రిమోట్ కొట్టినా అది ఒక చెక్క బాక్సులు కానీ కంటైనర్లు కానీ ఓపెన్ అయ్యేటట్టు. రష్యాకు సంబంధించిన కొందరు డ్రైవర్లను రిక్రూట్ చేసుకొని ఆ డ్రైవర్లకు ఆ లారీలను అప్పచెప్పి ఆ లారీలను తీసుకొని వెళ్ళిపోయి ఏదైతే ఎయిర్ బేస్ల సమీపంలో డ్రోన్లని కంటైనర్లను నిలబెట్టి ఆ కంటైనర్ నుంచి రిమోట్ ద్వారా వాటిని ఓపెన్ చేసి నిమిషాల్లో పేల్చి పడేశారు 41 యుద్ధ విమానాలని. ఇది నిజంగా రష్యా ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పాలి. ఇంకొక రకంగా చెప్పాలి అంటే ఉక్రెయిన్ ఈ స్థాయిలో ప్లాన్ చేస్తుందని రష్యా అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే ఇటు శాంతి చర్చలు జరుగుతున్నాయి, ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్ ఇటువంటి దాడి చేస్తుందని రష్యా కూడా ఎక్స్పెక్ట్ చేయదు. ఇస్తాంబుల్లో శాంతి చర్చలు జరుగుతున్నాయి, సీజ్ ఫైర్ వైపు వెళ్ళాలని ఒక ఆలోచన ఉంది. ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ పుతిన్తో మాట్లాడాడు. ఇవన్నీ జరుగుతున్న టైంలో ఉక్రెయిన్ ఎందుకు ఇట్లా పగ తీర్చుకుంది అనేది ప్రపంచం ఎవరు ఊహించలేదు. ఎందుకంటే ఉక్రెయిన్ నష్టపోయింది ఆ స్థాయిలో ఉంది. ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది. చాలా ప్రాంతాల్లో రష్యా సైన్యం వచ్చి అక్కడ తిష్టవేసింది. చాలా ప్రాంతాలు రష్యా పరిధిలోకి వెళ్ళిపోయి వీటన్నింటిని విడిపించుకునే అవసరం ఉక్రెయిన్ మీద ఉంది. ఉక్రెయిన్ నిజంగా చిన్న దేశం అయినప్పుడు కూడా నాన్ స్టాప్గా అంత పెద్ద ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన అనుదేశం రష్యా. దాదాపు 5500కు పైగా వార్ హెడ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. యాక్టివేట్ అయ్యి దాదాపు 1700 పైన యాక్టివేట్ అయ్యిందని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. ఏ క్షణమైనా రష్యా ఉక్రెయిన్ పైన అనుదాడి చేయడం కోసమే రష్యా లాస్ట్ ఇయర్ వాళ్ళ సిద్ధాంతాలని, అంటే అణుబాంబుకు సంబంధించి ఏ టైంలో మేము అనుదాడికి వెళ్తామనే సిద్ధాంతాల్ని మార్చుకుంది రష్యా. చాలా స్పష్టంగా మనం ఒకటి చూడొచ్చు. రష్యా ఏం చెప్తుంది, మా భూభాగంలోకి చొచ్చుకొచ్చినప్పుడు కానీ ఇది మన జెలెన్స్కీ దానికి అంటే పర్యవసనాలు ఎలా ఉంటాయో కూడా ఆయనకు తెలుసు కదా. ఇప్పుడు మనం ఈ విధంగా దాడి చేస్తున్నాము, నెక్స్ట్ రష్యా ఊహించనంతటువంటి పెను విపత్తును మన దేశానికి కలిగించే ప్రమాదం ఉంది అని చెప్పి ఆయనకు ఒక అంచనా ఉంటుంది కదా. అంటే ఆయన ధైర్యం ఏంటి? ఒకవేళ అటువైపు నుంచి పెద్ద ఎత్తున దాడులు వస్తే నెక్స్ట్ మనకు సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది, మనకు కలిసి వచ్చే దేశాలేంటి, మన వ్యూహాలేంటి, ఇది కూడా ఒక అంచనా ఉండుంటాడు కదా జెలెన్స్కీ. ఇక్కడే ఒక ప్రశ్న తెరపైకి వస్తుంది వలి. ఏంటంటే ఒకవేళ ఉక్రెయిన్ పైన ఈ రాత్రికి రష్యా దాడి చేస్తే అది ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉండొచ్చు అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఎందుకంటే ఆల్రెడీ రష్యా మాజీ అధ్యక్షుడు ఒక అతను ట్రంప్తో సవాల్ విసురుతూ వస్తాడు, వరల్డ్ వార్ 3 వస్తుంది, ఖచ్చితంగా చూసుకోండి, అమెరికా అంతు చూస్తాము, ఇటువంటి చర్చ జరుగుతుంది. ఈ తరుణంలోనే ఉక్రెయిన్ పైన ఇవాళ రాత్రికి గనక ఒకవేళ పుతిన్ ఆవేశపూరితమైన నిర్ణయం తీసుకొని అటాక్ చేశాడా, ఒకవేళ దాడి జరిగిందా, అణుబాంబు వేశాడా, అయిపోయింది, ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిందని అనుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి ఉక్రెయిన్ పైన దాడి జరిగితే దాని రియాక్షన్ యూరప్ దేశాలపైన కనిపిస్తుంది. యూరప్ దేశాలు తీవ్రంగా స్పందిస్తాయి. అమెరికా మళ్ళీ ఇండియా పాకిస్తాన్ మధ్యలో బొమ్మల ఆట ఆడినట్టే ఆడుతుంది అమెరికా. కానీ ఉక్రెయిన్ విషయానికి వచ్చేసరికి యూరప్ దేశాలు చాలా బలంగా ఉన్నాయి. నాటో ఏదైతే ఆల్రెడీ రష్యా కూడా చాలా స్పష్టంగా చెప్తుంది, మీ నాటో స్థావరాలపైన మీరు ఆయుధాలు సపోర్ట్ ఇస్తున్నారు, ఆర్థిక భరోసా ఇస్తున్నారు ఉక్రెయిన్కి. ఉక్రెయిన్ మా పైన దాడి చేయడాన్ని మీరు సమీక్షించట్లేదు, పట్టించుకోవట్లేదు, మాకు ఎటువంటి అంటే కావాలని ఉద్దేశపూర్వకమైన మద్దతు ఇస్తారు, రష్యాని నాశనం చేయాలని యూరప్ దేశాలన్నీ ఆలోచిస్తున్నాయి. ఇటువంటి చర్చ ఆల్రెడీ కొద్ది రోజుల క్రితమే రష్యా చాలా క్లియర్గా వార్నింగ్ ఇచ్చింది యూరప్ దేశాలకి. నాటో స్థావరాలు ఏవైతున్నాయో, నాటో ఎయిర్ బేస్లు కానీ ఆర్మీ బేస్లు ఎక్కడైతున్నాయో వాటిపైన అటాక్ చేస్తామని చాలా క్లియర్ కట్గా ఉక్రెయిన్కి రష్యా వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ వాటి అండ చూసుకొని, నిజం చెప్పాలంటే ఉక్రెయిన్కి బలం, చిన్న దేశమైనప్పటికీ బలహీనత అంతా యూరప్ దేశాలే. గతంలో జెలెన్స్కీ కూడా చాలాసార్లు అడిగారు, మీరు మాకు మద్దతు ఇవ్వట్లేదు, బాహాటంగా మద్దతు అడిగాడు, బహిర్గతంగా వచ్చి మద్దతు ఇవ్వండి, ఇంత దాడులు చేస్తుండే రష్యా. ఉక్రెయిన్ సర్వనాశనం చేసింది. నిజం చెప్పాలంటే ఉక్రెయిన్ సర్వనాశనం చేసింది. మనం అనుకుందాం 2 రోజుల క్రితమే ట్రంప్ చాలా స్పష్టంగా పుతిన్ ఒక పిచ్చోడ్లాగా ప్రయత్నిస్తాడు. ఒక వారం క్రితం కూడా సేమ్ ఉక్రెయిన్ పైన దాడులు జరిగాయి, పిచ్చోడ్లాగా ప్రయత్నిస్తున్నాడు ట్రంప్. శాంతి చర్చల వైపు పుతిన్ శాంతి చర్చల వైపు ఎందుకు ముందుకు రావట్లేదు, ఇలా ఒక గేమ్ నడుస్తుంది. ఈ గేమ్ మధ్యలోనే ఉక్రెయిన్ ఈ భీకరమైన దాడి చేయడం, ఈ దాడి ఒక్కసారిగా మళ్ళీ ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేయడం, రష్యాకి ఉక్రెయిన్ మధ్య కొంత యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ, యుద్ధం నడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ స్థాయిలో దాడులు ఇప్పటివరకు లేవు. గడిచిన చర్చలు జరుగుతున్నటువంటి సమయంలోనే ఇంత తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రంప్ కూడా పుతిన్ కొంచెం
చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. చాలా జాగ్రత్తగా ఈ చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. పిచ్చోళ్ళగా ఇంతకుముందు మీరు అన్నట్టు పిచ్చోళ్ళగా ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు దాడులు చేసేసి అవసరం లేనటువంటి డిమాండ్లు, మితిమీరినటువంటి డిమాండ్లు ఉక్రెయిన్ మీద పెట్టడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. మీరు కూడా కొంత వెనకడుగు వేసి శాంతి స్థాపన కృషి చేయాలని చెప్పిన కూడా పుతిన్ వినే పరిస్థితి లేదు. అసలు ఉక్రెయిన్ సమ్మతించినటువంటి నిబంధనలు పెడతా ఉన్నాడు పుతిన్. ఇది ఎంతకు తెగే పరిస్థితి లేదు కదా. ఇప్పుడు మనం తిరుమల సంవత్సరన్నర కాలం నుంచి ఇది ఎడతెరిపినటువంటి చర్చలు జరుగుతున్నాయి. దాడులు, యుద్ధం ఇంత కొనసాగుతూనే ఉన్న పరిస్థితి. దీనికి ఎండ్ కార్డు పడదా? పడే పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు వలి. ఖచ్చితంగా ఈ రాత్రికి ఏదో జరుగుతుంది అని ఒక చర్చ మాత్రం మొదలైంది. ప్రపంచ దేశాలన్నీ కూడా కొంత అలర్ట్గా ఉన్నాయి. ఖచ్చితంగా పుతిన్ ప్రతీకారం తీర్చుకుంటాడనే చర్చ అయితే జరుగుతుంది. అణుదాడి కూడా చేసే అవకాశం ఉండొచ్చు ఉక్రెయిన్ పైన. ఒకవేళ అణుదాడి జరిగితే తీవ్రమైన నష్టం జరుగుతుంది. హిరోషిమా నాగసాకి తర్వాత ఇది 1947 ఆగస్టు 6వ తేదీన హిరోషిమా పైన అణుదాడి జరిగితే ఆగస్టు 9వ తేదీన అదే సంవత్సరం నాగసాకి మీద అణుదాడి జరిగింది. ఆ తర్వాత ఇంతవరకు అణుదాడి అనేది తెలియదు ప్రపంచంలో. ఆ తర్వాత అణు రియాక్టర్లు కొన్ని పేలినాయి, అది వేరే కథ. కాకపోతే అణుబాంబులు జరిగింది మాత్రం అప్పుడే. ఒకవేళ అదే రష్యా పూనుకుంటే మాత్రం ప్రమాదానికి ఎంత దూరం ఎటువైపు అయినా టర్న్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చూడాలి ఈ రాత్రికి రష్యా ఏం చేస్తుందో. ఓకే తిరుమల్, అదే పరిస్థితి ప్రస్తుతం అయితే యుక్రెయిన్పై రష్యా తీవ్రంగా రగిలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా ఎవరికి అంతు చిక్కని విషయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే యుక్రెయిన్ ఒక భీకర దాడి చేసిందో, రష్యా భూభాగంలో 6000 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకొని పోయి కంటైనర్లలో డ్రోన్లు తీసుకెళ్లి మరి దాడులు చేసినటువంటి పరిస్థితి. ఇదంతా చూసిన తర్వాత అని వెంటనే రష్యా కూడా దాడి చేసింది. వైమానిక స్థావరం మీద సైనిక స్థావరం మీద దాడి చేసింది. ఉక్రెయిన్కి సంబంధించి 12 మంది సైనికులు చనిపోయారు, చాలామంది గాయపడ్డ పరిస్థితి. ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా సరైనటువంటి ప్రతీకారం తీర్చుకోలేదు అని ఒక భావనలో రష్యా ఉంది. అణు వార్ హెడ్లు సిద్ధంగా ఉన్నాయి, రెడీ చేసి పెట్టుకుంది. ఏ అర్ధరాత్రి ఏం జరుగుతుందో ఒక భయం కూడా యుక్రెయిన్లో కనిపిస్తోంది ప్రస్తుతం. ఎందుకంటే ఈ పరిణామాలన్నీ జెలెన్స్కీ ముందే ఊహించాడు. ఆయనకు తగ్గ ప్రణాళికలు ఆయన వేసుకున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా చాలా బలంగా సీరియస్గా ఫోకస్ పెట్టినటువంటి రష్యా ఏం చేస్తుందన్న ఒక ఆందోళన కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. ఒకవేళ అణుదాడికి దిగితే, ఒకవేళ భీకర దాడులు జరిగితే, ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధానికి ఈ రెండు దేశాలటువంటి ఉద్రిక్తతలు కొనసాగితే ఏంటి పరిస్థితి అన్నది కూడా చాలామంది భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా దేశాల అధినేతలు ప్రస్తుతం దీని మీద పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి, నిశ్చితంగా గమనిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అర్ధరాత్రి అణు వార్ హెడ్లు రెడీగా పెట్టుకొని దాడి చేసే అవకాశం ఉండొచ్చని చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందన్నది కూడా చూడాలి.